మేఘనాథుడై వచ్చుచున్న మేఘారూఢుడా, రెండంచుల ఖడ్గమును నోట ధరించిన వాడా, మృత్యువునకు మృత్యులోకముకు అధికారి అయిన వాడా, యుగ యుగములో సజీవుడైన వాడా, ఏడు దీప స్తంభముల మధ్య సంచరించువాడా, మృతుడై మరలా బ్రతికిన వాడా, అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన వాడా, అపరంజని పోలిన పాదములు కలిగిన వాడా, దావీదు తనయా హోసన్నా, యూదుల రాజా యేసన్నా, యేసన్నా, యేసన్నా. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం యేసు నామంలోని శక్తి అనే అంశం 5వ భాగం ధ్యానించుకుందామండి. మరి ఈరోజు యోహాను సువార్తలో యేసు చేసిన 7 అద్భుతాలని జ్ఞాపకం చేసుకొని ధ్యానించుకుంటూ ఎలా తన శక్తిని ప్రదర్శించారు, తన మహిమను చూపించారు, ఎలా ప్రజలకి ఆశీర్వాదకరంగా ఉన్నారు ధ్యానించుకుందాము. అయితే నేను దీన్ని ప్రిపేర్ అవుతున్నప్పుడు యేసు చేసిన 7 అద్భుతాలని రాసుకుంటున్నాను అన్నమాట. రాసుకుంటుంటే పరిశుద్ధాత్మదేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఈ 7 అద్భుతాల ద్వారానే, ఈ అద్భుతాలలోనే దేవుని శక్తి ఉందా? దేవుని శక్తి ఆది గ్రంథం నుంచి ఆయన ఒక మాటతో మరి భూమి ఆకాశాన్ని సృజించారు. మరి మోషే కర్ర చాచినప్పుడు దేవుడు సముద్రాన్ని చీల్చేశారు. ప్రతిరోజు మన్నాని కురిపించారు, బండ నుంచి నీళ్ళు ఇచ్చారు. ఆ నీళ్లు వాళ్ళతో పాటే వెళ్ళిపోయినాయి. పగలు మేఘస్తంభమై, రేయి అగ్నిస్తంభమై వాళ్ళ నడిపించారు. ప్రతి తారకి పేరు పెట్టి పిలిచారు. అంటే తారల్ని సృజించి మళ్ళీ ఒక్కొక్క దానికి పేరు పెట్టి పిలిచారు. అలా దేవుని యొక్క శక్తి అసలు ఈ చిన్న బుర్రకి ఎట్లా అర్థమవుతుంది? ఎందుకంటే యెషయా గ్రంథం 40లో 22లో యెషయా ఏమంటాడంటే, పరలోకం నుంచి దేవుడు మనల్ని చూస్తే మనం చిన్న చిన్న పురుగుల్లాగా కనబడతామంట. నేను ఒక చిన్న పురుగు అవుతే ఆ పురుగు తల ఎంత ఉంటుంది? ఆ తలకి నాకెంత ప్రభు అర్థమవుతారు. అందుకే సిరాక్ కూడా అంటాడనమాట, మనం ప్రభుని ఎంత అర్థం చేసుకున్నా, ఎంత పొగిడినా ఆయనని, ఆయన మనం అర్థం చేసుకునే దానికంటే మన యొక్క పొగడ్తల కంటే ఆయన గనుడై ఉంటాడు. ఎంత గనుడో! విమానంలో వెళ్ళేటప్పుడు కింద చూస్తే చిన్న చిన్నగా అయిపోతుంటాయి అన్నమాట ఇల్లు. తర్వాత మేఘాలు, పెద్ద పెద్ద మేఘాలు, మంచుగడ్డల్లాగా. మళ్ళీ తర్వాత సముద్రాలు వస్తుంటాయి అన్నమాట. అమ్మో దేవా, నువ్వు ఎంత పెద్ద దేవుడు! అంత పెద్ద దేవుడికి నేను తెలుసా నీకు? నన్ను గుర్తుపెట్టుకుంటావా ఇంతమంది మనుషుల మధ్యలో అని అనిపిస్తుంది. కానీ ఆయనకి ప్రతి ఒక్కరు తెలుసు. ఎందుకంటే మనందరినీ అణువణువు ఆయనే సృజించాడనమాట. మన సొంత పిల్లల్ని మనం కడుపులో సృజించకపోయినా వాళ్ళు పుట్టిన తర్వాత వాళ్ళకి పాలిస్తున్నా, స్నానం చేస్తున్నా వాళ్ళని అన్నీ గమనిస్తాం. ఇది నా కొడుకు స్వరం అని మనకు తెలిసిపోతుంది ఎక్కడున్నా కూడా కదా. అలా మన ఎక్కడున్నా ఆయన కన్నులంట ఇలా చూసినప్పుడు ప్రపంచం అంతా కనపడుతుందంట ఆయనకి. 2వ దినచర్యలు 16:9లో దేవుని కన్నులు భూమి మీద అంతా చూస్తుంటాయంట. ఆయన ప్రార్థించే వాళ్ళకి జవాబు చెప్పాలి, నీతిమంతుల్ని కాపాడాలి, ఆయన వాక్యానికి, ఆయనకి భయపడే వాళ్ళని ప్రత్యేకంగా కాపాడాలి, వాళ్ళ అవసరాలు తీర్చాలి, దూతల్ని పంపించి వాళ్ళ అవసరాలు తీరుస్తూ మరి వాళ్ళని కాపాడుతూ అలా తన బిడ్డల్ని ప్రత్యేకంగా కాపాడుతూ ఉంటారంట.
అందుకే దేవుని వాక్కునకు భయపడు నరుని దేవుడు ప్రీతితో చూస్తారంట. యెషయా 66:2 ఉంటుంది. ఆ వాక్యాలు చూపించి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తారు. ఆయనకి భయపడి, అంటే భయపడడం కాదు కానీ గౌరవం అన్నమాట. రెవరెన్స్ ఫర్ గాడ్. అవుట్ ఆఫ్ రెవరెన్స్ ఫర్ గాడ్ వీ హ్యావ్ టు ఒబే ద వర్డ్. భయంతో కాదు. మీ నాన్నని మీరు ప్రేమిస్తే, నాన్న ఒక మాట చెప్తే నాన్న మీద ఉన్న గౌరవంతో, నాన్న నా కొరకు ఎంత త్యాగం చేస్తున్నాడు, ఆ గౌరవంతో నాన్నకు విధేయించాలి కానీ భయంతో కాదు. పని వాళ్ళు అయితే భయంతో విధేయిస్తారు. మనుషుల ముందు ఒకలాగా, యజమానుడు ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా. కానీ మన నాన్నని మనం గౌరవిస్తే ఆయన చెప్పినట్లుగా మనం చేస్తాం. హృదయంలో ఎంత గౌరవం ఉంటే అంత అన్నమాట. అదే మరి పరిశుద్ధ ఆత్మదేవుడు నాకు చెప్తారండి, నా యేసు ప్రభుని నేను కొంచెం కూడా నేను బాధ పెట్టకూడదు, అవిధేయత చూపకూడదు ఆయన మాటకి అని. ఇప్పుడు యోహాను సువార్తలోకి వెళ్దామండి. ఈ 7 అద్భుతాలు మీరేం చేయాలంటే మీకు అలా జరగాలని ప్రార్థించుకోవాలి. అది బైబిల్ గ్రంథంలో గొప్పతనం అన్నమాట. నాకు ఇలా చేయండి ప్రభా అని మీరు అడగండి, సరేనా? మొదటి అద్భుతం ఏంటంటే, కానాపల్లిలో యేసు ప్రభు నీటిని ద్రాక్షరసంగా మారుస్తారు. యేసు ప్రభు వయస్సు 30 సంవత్సరాలు. అప్పటి వరకు తల్లిదండ్రులకి విధేయత కలిగి జీవిస్తాడు. లూకా 2:51 ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఆయన తల్లిదండ్రుల దగ్గర సెలవు తీసుకొని సేవ ప్రారంభిస్తారు. అప్పుడు యేసు ప్రభువు ఈ కానాపల్లి పెళ్ళికి వస్తారు. యేసు ప్రభుని ఆహ్వానిస్తారనమాట పెళ్ళి వాళ్ళు. వాళ్ళ శిష్యులతో కలిసి వస్తారు. యేసు ప్రభు సేవలో ఎక్కడికి వెళ్ళినా తనతో పాటు 12 మంది శిష్యులు ఉంటారండి. సో పెళ్ళికి వీళ్ళందరూ వస్తారు, యేసు ప్రభు తన శిష్యులు. అయితే ఆ పెళ్ళికి మరియ తల్లిని కూడా ఆహ్వానిస్తారనమాట. మరియ తల్లి ఏంటంటే పెళ్ళికి ముందే వెళ్తారనమాట పనులు చేయడానికి. అక్కడ వచ్చిన వాళ్ళకి ద్రాక్షరసం ఇస్తారు కదా, ముందే చేసి పెడతారండి. ఇప్పుడు మీరు కేరళలో చూస్తే మలయాళీస్ వాళ్ళు ద్రాక్షరసం క్రిస్మస్కి ముందే తయారు చేసుకొని పెడతారనమాట. అప్పుడు అది చక్కని రుచి ఉంటుందంట. ఎన్ని రోజులు ఫర్మెంట్ అయినప్పుడు అది మంచి రుచి వస్తుంది అని అన్నమాట. సో మరియ తల్లి పెళ్ళి పనులు చేయడానికి వెళ్తారండి ఆమె. అయితే పెళ్ళి జరుగుతూ ఉంటుంది. వచ్చిన అతిథులకి అందరికీ ద్రాక్ష రసాన్ని ఇస్తున్నారనమాట. అక్కడ ఎక్కువ ద్రాక్ష తోటలు ఉంటాయండి, అందువల్ల ఎక్కువ ద్రాక్ష రసం తాగుతారు, చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఇంకా యోర్దాను నది నిండా చేపలు అన్నమాట, అందుకే చేపలు తింటారు వాళ్ళు ఎక్కువగా. ఇంకా వాళ్ళు రొట్టెలు, గోధుమలు, యవలు, రొట్టెలు, అందుకే రొట్టె మరి చేపలు ద్రాక్షరసం. మంచి ఆరోగ్యంగా ఉంటారండి అక్కడ వాళ్ళు, యాక్టివ్గా కూడా ఉంటారన్నమాట. అయితే వచ్చిన వాళ్ళకి ద్రాక్షరసం ఇస్తున్నారు, ఇంకా అందరికి ఇవ్వలేదు, అయిపోయింది అన్నమాట. ఎలా తెలుస్తుంది అక్కడ? మరి ఎవరైతే సప్లై చేస్తారో మరియ తల్లికి తెలుస్తుంది అన్నమాట. అప్పుడు కుమారుని దగ్గర, యేసు ప్రభు దగ్గరకు వచ్చి అంటారు, నాయన వాళ్ళకి ద్రాక్షరసం లేదయ్యా, మనకెందుకమ్మా, నా సమయం ఇంకా రాలేదు కదా అంటారు. కానీ ఆ తల్లి చూడండి ఎంత వివేకం, పరిశుద్ధ ఆత్మతో నింపబడి ఆ పని వాళ్ళని పిలిచి, అక్కడ పెళ్ళికి పనిచేసే సేవకులు ఉంటారు, పిలిచి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పినట్లు చేయండి. మనందరికీ మరియ తల్లి ఇచ్చిన ఒక సందేశం అండి. ఆ తల్లిని గౌరవించడం అంటే ఆ తల్లి చెప్పినట్లు నేను కూడా చేస్తాను. యోహాను 2:5 ఆ తల్లి ఏం చెప్తున్నారంటే, ఆయన చెప్పినట్లు చెయ్యండి. యేసు ప్రభు ఏం చెప్పారో మీరు అది చెయ్యండి. అందుకే నేను కూడా యేసు ప్రభు ఏం చెప్పారో అది చేస్తాను. ఎందుకంటే మరియ తల్లి చెప్పారు కదా, ఆయన చెప్పినట్లు చెయ్యండి అని. అప్పుడు సేవకులు వచ్చి అడుగుతారండి ఏం చేయాలి అని. ఇప్పుడు ప్రభు అంటారు, అక్కడ 6 రాతి బాణలు ఉంటాయండి. మేము కూడా చూసాము, ఇప్పుడు అక్కడైతే 2 చూసామన్నమాట. 6 రాతి బాణలు, వాటిని నీటితో నింపండి అని చెప్తారు ప్రభు. అప్పుడు సేవకులు వాటిని నీటితో నింపుతారనమాట. అంతే, యేసు ప్రభు సన్నిధి అక్కడ ఉంది. అప్పుడు ఆ నీళ్ళు ఏమైపోయినాయి? ద్రాక్షరసంగా మారాయి. యేసు ప్రభు యొక్క సన్నిధి ఎక్కడ ఉంటే అక్కడ అద్భుతాలు జరుగుతాయండి.
మీ ఇంట్లో కూడా అన్నమాట. ఆ తర్వాత వెళ్ళి అందరికీ మళ్ళీ ద్రాక్షరసాన్ని ఇవ్వండి అంటే వాళ్ళు ద్రాక్షరసాన్ని ఆ నీటిని ద్రాక్షరసంగా మార్చారు కదా యేసు ప్రభు. ఆ ద్రాక్షరసాన్ని ఇచ్చినప్పుడు ఆ త్రాగేవాళ్ళు విందు నడిపే పెద్ద పెళ్లి కొడుకు దగ్గర వెళ్ళి అంటాడు, ఎంత బాగుంది, ఎంత బాగుంది. ముందు అందరూ అయితే ముందు మంచిది ఇస్తారు, తర్వాత తక్కువ రకంది, కానీ మీరు చివరి వరకు చాలా బాగుంది అని. అంటే ఇది మనం ఎట్లా తీసుకోవాలంటే యేసు ప్రభుని వాళ్ళు ఆహ్వానించారు, ఇన్విటేషన్ ఇచ్చారు, మా పెళ్ళికి రండి అని. మీరు కూడా మా ఇంటికి రండి అని పిలవండి. పెళ్ళి అయిపోయిందిలేండి, అయినా ప్రభు మా ఇంటికి రండి అని పిలవండి. ఎలా పిలవాలి? దేవుని స్తుతించాలన్నమాట. భూలోకంలో ఇద్దరు ఏక మనసులో ఏది అడిగితే అది ఇస్తా అన్నారు. సో భార్య భర్తలు పిల్లలుగా మీరు కూర్చొని స్తుతించండి, యేసు ప్రభుని స్తుతించండి, ఆయన వాక్యాన్ని ధ్యానించండి. అప్పుడు ప్రభు మన ఇంటికి వస్తారు. జక్క ఇంటికి కూడా వచ్చారు కదా లూకా 19లో. ఇక్కడ కానాపల్లి పెళ్ళికి వచ్చారు. సో మీ ఇంటికి వచ్చేస్తారు ప్రభు. నీటిని ద్రాక్షరసంగా మార్చడం అంటే ప్రేమ లేకపోవడం. నీరు ద్రాక్షరసం అంటే మంచి రుచి, అంటే మంచి ప్రేమ. పెళ్ళి కొత్తలో ఎంత ప్రేమగా ఉంటారు కదండి. చివరి వరకు ఆ ప్రేమ ఉండాలంటే దంపతులందరికీ చెప్తున్నాను, యేసు ప్రభు ద్రాక్షావల్లి, మీరు రెమ్మలు. ఆయన నుంచి మీరు ప్రేమ పొందాలన్నమాట. ఆయన నుంచి ప్రేమ పొందితే ఆ ప్రేమతో మీరు ప్రేమించగలుగుతారు. లేకపోతే ప్రేమ లేకుండా ఉంటే నాకు ఈమె వద్దు, నాకు ఈయన వద్దు అని భార్య భర్తల మధ్యలో ప్రేమ లేకపోతే పిల్లలకి ఎట్లా ప్రేమ వస్తుందండి? ఇంటి పునాది స్ట్రాంగ్గా ఉంటే అప్పుడు ఇల్లు స్ట్రాంగ్గా ఉంటుంది. 1వ అంతస్తు 2వ అంతస్తు. అక్కడ క్రాక్స్ వచ్చాయంటే పునాది సరిగ్గా లేదు. భార్య భర్తల మధ్యలో ప్రేమ సమాధానం లేకపోతే అది పిల్లల జీవితం మీద ప్రభావితం చేస్తుందండి. కనుక ప్రేమ కలిగి ఉండాలి. అడగాలి, నన్ను ప్రేమతో నింపు ప్రభా. 6 బాణాలంటే కూడా ఏంటి ప్రభా అంటే, ఇదిగో హృదయం నిండా నీళ్ళు అంటే దేవుని వాక్యం అన్నమాట. హృదయం నిండా దేవుని వాక్యం. పాట పాడుతుంటారు, హృదయం నిండా నీవు ఉంటే వేరే దానికి చోటేదని. పాట పాడితే ఏం రాదండి, వాక్యంతో మీ హృదయాన్ని నింపుకోండి. ఇక్కడంతా లోక విషయాలతో నింపుకొని చర్చిలో వచ్చి పాటలు పాడితే ఏం జరగదు. మీరు దేవుని యొక్క వాక్యంతో నింపుకొనండి. ఆ తర్వాత మనసంతా దేవుని వాక్యం. 2 బాణాలు అయిపోయినాయి. కళ్ళ నిండా దేవుని వాక్యం, నోటి నిండా దేవుని వాక్యం, నోరు తెరిస్తే దేవుని వాక్యం, చెవుల నిండా దేవుని వాక్యం, దేహం నిండా దేవుని వాక్యం అన్నమాట. అప్పుడు నీలో యేసు, నీ చుట్టూ యేసు, నీ పైన నీ క్రింద యేసు, నువ్వే యేసు అన్నమాట. అప్పుడు నీ ద్వారానే దేవుడు ఇవన్నీ కూడా చేస్తారు. కనుక మీరు యేసు ప్రభు సన్నిధి అంటే దేవుని యొక్క వాక్యం. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం అన్నమాట. కనుక వాక్యంతో నింపుకొనండి. లేకపోతే ఈ సంవత్సరం బ్రతకడమే చాలా కష్టం. భయంకరమైన రోజులు, సైతాను, అంత్యక్రీస్తు అయిన పుత్రుడు, దయ్యాలు అంతటా పనిచేస్తున్న ఈ రోజులలో మనం గెలవాలి అని అంటే ఈ శోధనలని, తిండి దయ్యం, సినిమాలు, వ్యభిచారము, ధనాశ, ఇవన్నీ గెలవాలంటే ఒకే ఒక ఆయుధం దేవుని యొక్క వాక్యం అన్నమాట. కనుక వాక్యంతో నింపుకొనండి మీరు. అప్పుడే మీ కుటుంబంలో మీరు ఆ ప్రేమని కలిగి ఉంటారు. ప్రేమ, ఐక్యత, సేవ, ఈ 3 ఉండాలండి కుటుంబంలో. ఒకరి మధ్య ఒకరికి ప్రేమ, ఒకరికొరకు ఒకరు సేవ చేసుకోవడం, ఐక్యత, క్షమాపణ ఉండాలి. దాని కొరకు మీరు ప్రార్థించుకోండి. ఇది చదివి మా ఇంటికి రండి, పాటలు పాడండి, దేవుని స్తుతి పాటలు పాడండి. స్త్రీలు అందరూ పాడండి, పిల్లలకి నేర్పించండి. ఆ తర్వాత 2వ అద్భుతము 4వ అధ్యాయంలో అండి 46 నుంచి ఉద్యోగి కుమారునకు స్వస్థత అన్నమాట. నేను ఒక్కసారి చదువుతాను, మీరు స్క్రీన్ మీద చూడండి, చూసిన తర్వాత రాసుకోనండి. అందుకనే నేను చదువుతున్నాను, ఓకేనా? యోహాను సువార్తలో 7 అద్భుతములు. మొదటిది నీటిని ద్రాక్షరసంగా మార్చుట, 2వది ఉద్యోగి కుమారునకు స్వస్థత, 3వది కోనేటి వద్ద స్వస్థత, 4వది 5,000 మందికి ఆహారం, 5 నీటిపై నడక, 6 పుట్టు గ్రుడ్డివానికి దృష్టిదానం, 7 లాజరునకు పునర్జీవం. ఇవి దయచేసి మీరు రాసుకోనండి.
స్కూల్లో కూడా ఒక టీచర్గా నేను పిల్లల్ని రాసుకోమని చెప్పి మళ్ళీ ఒక్కొక్క బెంచ్కి వెళ్ళి వాళ్ళు రాసుకున్నారా లేదా అని చూస్తాను. రాస్తే గుడ్ అని రాస్తాను. తర్వాత వాళ్ళ బుక్స్ తీసుకొని మళ్ళీ అన్నీ కరెక్ట్ చేస్తాను. నేను అలా ఇప్పుడు చేయలేను, కానీ మీరు రాసుకోనండి దయచేసి. ఒక డైరీ అన్న నోట్స్ పెట్టుకోండి. దేవుని విషయంలో శ్రద్ధ కలిగి ఉండండి. అప్పుడు దేవుడు మీ విషయంలో శ్రద్ధ కలిగి ఉంటారు. అంత చెత్త చూసి, చెత్త మాట్లాడి, లోపలంతా చెత్త, ఇక్కడంతా చెత్త పెట్టుకొని స్వస్థత ఇవ్వండి ప్రభు అంటే స్వస్థత రాదు. స్వస్థత యేసు ప్రభు చేస్తారు. యేసు ప్రభువే వాక్యం కనుక మీకు ఇక్కడి నుంచి ఇక్కడి వరకు వాక్యం ఉంటే మీకు స్వస్థత మాత్రమే కాదు, మీ ద్వారా అనేకులను స్వస్థపరుస్తారు. మీరు ఆ లెవెల్కి రావాలి. 4వ అధ్యాయంలో యేసు ప్రభు మళ్ళా కానా పల్లెకి వస్తారండి. వచ్చినప్పుడు కఫర్నాం నుండి ఒక హై అఫీషియల్, గవర్నమెంట్ అఫీషియల్, ఒక కలెక్టర్ లాగా అనుకోనండి, యేసు ప్రభు గురించి వింటాడు. అన్యుడే వింటాడు. విని ప్రభు దగ్గరికి వస్తాడు. ఎందుకంటే వాళ్ళ బాబు చనిపోయేలాగా ఉన్నాడనమాట. వచ్చి ప్రభు దగ్గర అడుగుతాడు, ప్రభా నా కుమారునికి జబ్బు చేసింది, మీరు తొందరగా వచ్చి నా కుమారుని స్వస్థపరచండి, తొందరగా రండి. ప్రభు అలాగే ఉంటారనమాట, రాకుండా తొందరగా నా బిడ్డ చనిపోకముందే రండి ప్రభు అని. ఇప్పుడు ప్రభు అంటారు మెల్లగా, నువ్వు వెళ్ళు, నీ కొడుకు బ్రతుకుతాడు. అప్పుడు ఆయన విశ్వసిస్తాడండి. విశ్వసించి కానాపల్లి నుంచి మళ్ళా కఫర్నాము 15 మైళ్ళు అనమాట. ఆయన వెంటనే వెళ్ళాడు, మరుసటి రోజు వెళ్తాడు. వెళ్ళినప్పుడు వాళ్ళని అడుగుతాడనమాట. పని వాళ్ళు చెప్తారు, బాబుకి బాగైపోయింది, సడన్గా బాగైపోయిందని. ఎప్పుడు అంటే నేను 1 గంట నుంచి కరెక్ట్గా యేసుప్రభు నోట్లోంచి వచ్చిన మాట అప్పుడే అనమాట, నీ కుమారుడు బ్రతుకుతాడు, నువ్వు వెళ్ళు అని. ఆ విశ్వాసము ఆయనకి ఎంత విశ్వాసం అంటే వెంటనే రాడు, కొడుకు చనిపోయేలాగున్నా ప్రభు నోట్లోంచి ఒక మాట వచ్చింది, అది జరుగుతుంది అని విశ్వసిస్తాడండి. విశ్వాసం అంటే యేసు యొక్క శక్తిని మీరు గుర్తించడం. రికగ్నైజింగ్ ద పవర్ ఆఫ్ గాడ్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ ఫెయిత్. ఆయనకి అన్నీ సాధ్యము, ఆయన అన్నీ చేస్తారు. చెయ్యడం లేదంటే నిన్ను నువ్వు సరి చేసుకోవాలి అన్నమాట. నీవు పాపాన్ని విడిచిపెట్టాలి. అందుకే ఇప్పుడు 5వ అధ్యాయానికి వెళ్ళినట్లయితే అక్కడ కోనేరు ఉంటుందండి. బెత్సైదాలో కోనేరు అనమాట. నేను చూసాం, ఈరోజు చూసినట్లే అనిపిస్తుంది నాకు. దేవాలయానికి, సొలొమోన్ దేవాలయానికి రావాలంటే బెత్సైదా కోనేరు దాటి రావాలన్నమాట. యేసు ప్రభు విశ్రాంతి దినాన దేవాలయంలో బోధించడానికని వస్తున్నారు. వస్తుంటే దారిలో ఈ కోనేరు ఉంటుందన్నమాట. ఈ కోనేరు చుట్టూ కూడా రోగులు ఉంటారనమాట. ఎందుకంటే సంవత్సరానికి ఒక్కసారి పరలోకంచి దూత వచ్చి ఆ నీటిని కదిలించినప్పుడు ముందు ఎవరు దిగితే వాళ్ళకి స్వస్థత అనమాట. సో కాళ్ళు బాగున్న వాళ్ళు దిగుతారు. ఒక వ్యక్తి 38 సంవత్సరాల నుంచి పక్షవాతంతో అక్కడ ఉన్నాడు. యేసు ప్రభు కోనేటి వద్దకు వస్తారండి. మీరు మెల్లగా చదవండి. ప్రభు ఆ వ్యక్తి అక్కడ బహుకాలం నుంచి ఉన్నాడు అని గ్రహించి సరాసరి ఆ పక్షవాత రోగి దగ్గరికి వెళ్తున్నాడు. వెళ్ళి, నువ్వు స్వస్థత పొందగోర్చున్నావా? అప్పుడు ఆయన ఏదో చెప్తాడనమాట. నన్ను ఎవరు దించట్లా, నా పిల్లలు ఇక్కడ పడేసి వెళ్ళిపోయారు, అవన్నీ చెప్తుండొచ్చు. కానీ ప్రభు అదేం వినకుండా, నీవు లేచి నీ పడక ఎత్తుకొని నడు. నీవు లేచి అనగానే లేస్తాడండి. పడక ఎత్తుకో అంటే పడక ఎత్తుకొని నడిచింటికి వెళ్ళిపోతాడు. 38 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నాడు. యేసుప్రభు వయసే 33, ఆయన పుట్టక ముందే. మీరు బహుకాలం నుండి అనారోగ్యంతో ఉన్నారా? ఈరోజు ప్రభు మిమ్మల్ని స్వస్థపరుస్తారు. ఇది చదివి, ఇది నాకు జరుగునుగాక యేసు నామంలో, ఆయన శక్తి నాలోనికి విడుదలగునుగాక. లోపలికి శక్తి పోవాలంటే వాక్యం పోవాలండి. మీరు కేవలం వినడమే కాదు, మీ కన్నులతో మీరు వాక్యాన్ని చదవాలి, నోటితో పలకాలి. అప్పుడు అది ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలి. అప్పుడు మీకు స్వస్థత కలుగుతుంది. ఇదే రహస్యం నేను చెప్తున్నాను. నేను పరలోకానికి వెళ్ళే వరకు నేను చెప్పేది ఇదే. మీరు కళ్ళతో చదవండి, నోటితో పలకండి, చెవులతో వినండి, మనసుతో ధ్యానించుకోండి, హృదయంలో దాచుకొని పాటించండి. ఇదే గ్రేటెస్ట్ మిరకిల్ అన్నమాట. గొప్ప అద్భుతం అంటే ఇదే. దేవుని వాక్యాన్ని మీరు చదివి మీరు ధ్యానించుకొని పాటించండి. ఆ తర్వాత ఇక్కడి నుంచి మరి యేసుప్రభు ఇక్కడికి వెళ్తారు కదండి, దేవాలయంలో వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు.
బోధిస్తున్నప్పుడు ఆ వ్యక్తి కనబడతాడనమాట. ఇంటికి వెళ్ళి స్నానం చేసుకొని వచ్చేసాడనమాట. చూడండి, ఆయనకు కూడా మరి దేవాలయం ఈరోజు విశ్రాంతి దినం, మరి నేను రావాలి దేవాలయానికి కానీ స్నానం చేసుకొని వచ్చాడు. యేసు ప్రభు వాక్యం బోధించి ఆయన దగ్గరికి వెళ్తారు. వెళ్ళి, ఇదిగో నీకు ఇప్పుడు స్వస్థత కలిగింది కదా, అవునయ్యా నీకు వందనాలయ్యా, 38 సంవత్సరాలు అక్కడ ఉన్నాను, చాలా చాలా వందనాలయ్యా, అయితే నీకు మరింత కీడు కలగకుండుటకై ఇక పాపము చెయ్యకు, ఇప్పుడు నీకు మంచి జరిగింది, ఎన్నో సంవత్సరాల అప్పు బాధల తర్వాత ప్రభువు ఇప్పుడు నీ బిజినెస్ని ఆశీర్వదించారు, మళ్ళా తిరిగి ఆ త్రాగుల్లోకి వెళ్ళకు, మళ్ళా తిరిగి అవినీతిలోనికి వెళ్ళకు, దేవుడు బాగు చేయగానే మళ్ళా నేనే దేవుడిని అనుకోకు, దేవుడు స్వస్థపరచగానే మళ్ళా ఇంకా మొదలు పెడతా ఏ పాపమో అని తిరిగి వెళ్ళారంటే, హమాస్ సొరంగాలు ఉన్నాయి చూడండి, ఇజ్రాయెల్ ప్రజల్ని తీసుకెళ్ళి లోపలికి వెళ్ళి చంపేశారు. సైతాను ఈ త్రాగుడు, వ్యభిచారం, అవినీతి ద్వారా పొలాల్ని సంపాదించడం, ఇలాంటి చీకటి సొరంగాల్లో తీసుకెళ్ళి ఇంకా మళ్ళీ బయటికి రాకుండా చేస్తాడు. కనుక ఇక పాపం చేయకుండా వాక్యం ప్రకారం జీవించండి. పాపం అంటే ఏంటి అంటే 1 యోహాను 3:4 యోహాన్ రాస్తాడు. యోహాన్ మొదటి లేఖ అనమాట, ఫస్ట్ లెటర్ ఆఫ్ జాన్ 3rd chapter 4th verse చెప్తాడు, బ్రేకింగ్ ఆఫ్ ద లా ఈజ్ సిన్. అంటే దేవుని యొక్క వాక్యాన్ని వ్యతిరేకించడమే పాపం. దేవుడు ఏం చెప్పారో దాన్ని చేయాలన్నమాట. ఆది గ్రంథంలో దేవుడు ఒక్క ఆదాము అవ్వ కొరకు వాళ్ళిద్దరి కోసము అంతా సృజించాడు కదండి. మళ్ళా ఏదైనా తోట, అన్ని రకాల పండ్లనిచ్చే వృక్షాలు, అన్ని రకాల పండ్లు ఎంత బాగుంటాయండి, హాయిగా పండ్లు తినొచ్చు. వాళ్ళ పడక పచ్చని గడ్డి అన్నమాట, సెలయేళ్ళు నీళ్ళు అంతా ఇచ్చేసి అన్ని చెట్ల పండ్లు తినండి, ఒక్క ఈ చెట్టు పండు తినొద్దు, జ్ఞానంనిచ్చే చెట్టు పండు తినొద్దు అని. కానీ సైతాన్ వచ్చేస్తాడు వాళ్ళిద్దరి మధ్యలో ఏదైనా తోటలోనికి. అట్లా ఏం చెప్పాడు, ఏ చెట్టు పండు తినొద్దా, కాదు కాదు తినొచ్చు అన్నీ, ఇది ఒక్కటే, తింటే చనిపోతాం అని చెప్పాడు దేవుడు. అవ్వ మాట్లాడుతుంది అన్నమాట సైతాన్తో, కాదు కాదు మీరు తింటే మీకు కనువిప్పు కలిగి మీరు కూడా దేవునిలాగా అవుతారు. చూడండి ఎంత ఆశ దేవునిలాగా కావాలని. అప్పుడు ఆ చెట్టు వైపు కళ్ళతో చూస్తుందంట, చాలా అందంగా ఉంది, అందమైనది అని మురిసిపోకండి, భ్రమపడకండి, దాని వెనకాల సైతాను శక్తులు ఉన్నాయేమో తెలుసుకోనండి. తింటే బాగుంటుందేమో, కడుపుకి బాగుంటుంది, కళ్ళకి బాగుంటుంది. సంసోన్ అనుకున్నాడు ఢిల్లీలో కళ్ళకి బాగుంటుంది అని. మరి ఆ పండు కోసుకొని తిని తర్వాత భర్తకు కూడా ఇచ్చేస్తుంది, ఆయన కూడా తింటాడు. దేవుని వాక్యానికి వ్యతిరేకమైంది. అప్పటి వరకు వాళ్ళు దేవుని పోలి దేవుని మహిమని కలిగి ఉన్నారు, ఆ మహిమ వెళ్ళిపోయింది. అప్పుడు వాళ్ళ దేహం వాళ్ళకు కనబడింది, వాళ్ళు తెలుసుకుంటారు దిశమల్లో ఉన్నట్లుగా వెళ్ళి దాక్కుంటారు అన్నమాట. ఎందుకు చెప్తున్నా అంటే, దేవుడు ఏది తెలుసుకోవాలనుకుని మనకి రాశారో అంతవరకే మీరు తెలుసుకోనండి. ఏది వద్దు అని చెప్పారో అది మనం తెలుసుకోవద్దు. ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడే వచ్చే ముందు ఒక సోదరి ఫోన్ చేసి, అక్క కతూరాకి పుట్టిన పిల్లలు కేదార్ ఎవరక్క, నల్లటి రాయి ఏంటక్క అంటే, అవన్నీ ఇక్కడ రాయబడలేదు కదా, ఇప్పుడు మనకి కతూరా అవసరం లేదు, పాత నిబంధన కాదు, యేసుప్రభు ఏం చెప్పారు, పరిశుద్ధంగా ఉండండి, హృదయ శుద్ధి కలిగి ఉండండి, శాంతి స్థాపకులుగా ఉండండి, మీలాగా మీ పొరుగు వాళ్ళని ప్రేమించండి, యేసు ప్రభులాగా జీవించాలి మనము, అదంతా మనకు అవసరం లేదు. విజయవాడ నుంచి ఫోన్ చేశారనమాట. అంటే ఎందుకు నేను ఇది చెప్పాలనుకుంటున్నా అంటే, రకరకాల ప్రశ్నలండి. దావీదు వాళ్ళ మమ్మీ పేరు ఇదంట అదంట అంటే బైబిల్లో లేదు కదా. బైబిల్లో లేనిది ఏది ఎవరు బోధించినా మీరు వినొద్దు, అది దేవుని నుంచి కాదు. బైబిల్లో ఎంతవరకు మనకి తెలుసుకోవాలని దేవుడిచ్చారో అంతవరకే బోధించాలి. దేవదూతలు దేవుని సందేశాన్ని అందిస్తారు, ప్రవక్తలు వాళ్ళ సొంత సందేశం కాదు. చివరి దినాల్లో రకరకాల బోధనలు యూట్యూబ్లో విని చెప్తున్నాము, యూట్యూబ్లో ఇలా ఉంది, దైవజనులను నిందించడము. ఎవరిని మనం నిందించకూడదండి, ఎవరిని నిందించకూడదు. 1 కొరింథీలో
4వ అధ్యాయంలో 5వ వచనంలో చెప్తాడు. యేసుప్రభు వచ్చిన తర్వాత ఆయన మనకి తీర్పు తీర్చడానికి తండ్రి దేవుడు నిర్ణయించారు. అప్పటి వరకు ఎవరూ తీర్పు తీర్చొద్దు. రోమా పత్రిక 14:4 వచనం కూడా, ఒకడు మరి ఒక సేవకునిపై తీర్పు తీర్చరాదు. ఆయన పడిపోయినా లేచినా ఆ యజమానుడు దేవునికే ఆయన చెందినవాడు. ఒకవేళ పడిపోతే ఆయన మళ్ళా లేపుతాడు. కనుక యూట్యూబ్లో చివరి రోజులలో భయంకరమైన మెసేజెస్ అన్నమాట. కనుక యూట్యూబ్ చూడకండి దయచేసి. కొంతమంది సెల్ ఫోన్స్తో చర్చికి వస్తారు, అది కూడా నాకు చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. పాటలు పాడిన బైబిల్ గ్రంథం తీసుకొని రండి, ఇక్కడి నుంచి చదవండి, ఇది చదవండి. ఏదైతే బైబిల్లో రాయబడలేదో దాని గురించి మాట్లాడొద్దు. మరియ తల్లి గురించి కూడా మాట్లాడుతూ ఉంటారు, చాలా తప్పండి. బైబిల్లో ఎంతవరకు మరియ తల్లిని గురించి చెప్పారో అంతవరకే. పరిశుద్ధ మాత దేవుని చిత్తానికి తనని సమర్పించుకొని లోకానికి లోకరక్షకుడిని అందించిన నిష్కలంక సుందరి పరమగీతాల్లో అంటారు. ఇక్కడ పరిశుద్ధ మాత దేవుని తల్లి ఎంతవరకు బైబిల్లో రాయబడిందో అంతవరకే మీరు వినాలి. అందుకే మీరు చదువుకోనండి, బైబిల్ చదువుకోండి. మీరు అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం చదివితే పౌలు అక్కడ బెరయా సంఘానికి వెళ్తాడనమాట. 17-13 అనుకుంటా. అక్కడ బెరయా సంఘం వాళ్ళు పౌలు చెప్పింది జాగ్రత్తగా విని ఆయన చెప్పింది కరెక్టా కాదా అని లేఖనములను ప్రతిరోజు చదువుతూ పరిశోధించి చూస్తున్నారంట. మీరు ఎవరైనా ఒక దైవజనుడు చెప్తే అది బైబిల్ గ్రంథంలో ఉందా లేదా అని మీరు పరిశోధించండి, చూడండి. అప్పుడే బైబిల్ గ్రంథంలో ఉంటే అది మాత్రమే మీరు విశ్వసించండి. బైబిల్ గ్రంథానికి బయట మీరు విశ్వసించొద్దు. నేను చెప్పినా సరే, కాకపోతే కొన్నిసార్లు కొన్ని ఉదాహరణలు చెప్తాం అంతే, ఇలా అని. పునీతుల గురించి చెప్పాలంటే అది బైబిల్లో లేదు, 100 సంవత్సరాలు వరకే ఉంది ఇక్కడ ప్రకటన గ్రంథం అన్నమాట. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభా, మీరు కానాపల్లి పెళ్ళికి వచ్చారు యేసయ్య. మా కుటుంబాల్లోనికి రండి ప్రభా. మా కుటుంబము బైబిల్ కుటుంబంగా స్తుతించే కుటుంబం, దైవ స్తుతి మందిరము అని పిలువబడాలి ప్రభా. 118వ కీర్తన 15వ వచనంలో మీరు చెప్తున్నారు, నీతిమంతుల గుడారంల నుండి సంతోషపూరితమైనటువంటి స్తుతిగానాలు వినిపిస్తాయని. అలా ప్రతి ఒక్కరి కుటుంబము స్తుతించే కుటుంబంగా, బైబిల్ కుటుంబంగా ప్రభా, అందరూ బైబిల్ గ్రంథాన్ని చదివి దాన్ని ధ్యానించి పాటించే కుటుంబాలుగా పరిశుద్ధాత్మని దయచేయండి, అగ్నితో అభిషేకించండి, దుష్ట శక్తుల్ని కాల్చేయండి. తిండిపోతు దయ్యాలు, వ్యభిచార పిశాచులు, ధనాశ, ఇవన్నీ అసూయ, గర్వము ప్రభా, సోమరితనం, ఇవన్నీ కాల్చేసి ప్రభా మమ్మల్ని మీలాగా మార్చండి యేసయ్య. తండ్రి, మరియ తల్లిలాగా మేము మిమ్మల్ని గర్భం ధరించాలి, మీ వాక్యాన్ని లోకానికి మిమ్మల్ని అందించాలి యేసయ్య. ఆ ఉద్యోగి చూడండి ప్రభా, ఒక అన్యుడు, కానీ మీ మాట మీద ఎంత విశ్వాసం. మాకు కూడా మీ మాటల మీద అంత విశ్వాసము, అంత మీ శక్తి మీద మాకు అంత విశ్వాసాన్ని దయచేయండి. మీ మాటని విధేయించే కృప మాకు దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అతి గొప్ప అద్భుతం ఏంటంటే, మీరు బైబిల్ చదివి దాన్ని హృదయంలో దాచుకొని మనసులో మననం చేసుకొని పాటించడమే అతి గొప్ప అద్భుతం. ఆ అద్భుతం దేవుడు మీకు చేతురుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. For information, please contact us. Our address, Mrs. Jacinta Rani, 214 Pavani Estates, near St. Anthony's High School, Himayat Nagar, Street number 8, Hyderabad 29. మంచు జల్లు, ఇది మహిమ జల్లు, మంచు జల్లు, పరలోక జల్లు, మంచు జల్లు, ఇది ఆత్మ జల్లు, మంచు జల్లు.